బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి బ్లైండ్ అన్నమాట. చాలామంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఇలా ఉంటే తీసుకెళ్ళి వేరే దగ్గర వదిలేయడం, లైక్ అనాథాశ్రమంలో వదిలేయడం గానీ, లేదంటే వాళ్ళని చక్కగా చూసుకోకపోవడం ఇలాంటివి చేస్తారు. కానీ మా పేరెంట్స్ అయితే నాకు ఇప్పటివరకు నన్ను అలా వదిలేసుంటే నేనిప్పుడు ఇలా ఉండేటోడిని కాదు. నేనిప్పుడు ఇంత మంచిగా ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ, నాన్న. నాకు అనిపిస్తది అనవసరంగా అంటే వాళ్ళని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంటది. కొన్ని సార్లు వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తది. ఫ్రెండ్స్ కూడా కొంతమంది అలా ఇలా ఎగతాళి చేసేవాళ్ళు మమ్మల్ని. సింగింగ్ చేస్తాను, గిటార్ ప్లే చేస్తాను, మౌత్ ఆర్గన్ ప్లే చేస్తాను, కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను. తర్వాత మౌత్ ఆర్గన్, డప్పు కూడా ప్లే చేస్తానండి. ఇప్పుడు ఇంకా బాగా చేయగలుగుతున్నాను. గిటార్, పియానో, డప్పు, మౌత్ ఆర్గన్ ఇలాంటివి ఇంకా సింగింగ్ కానీ చేయగలుగుతాను నేను. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. myself Akesh. I am coming from Vankeshwaram. It is located in Nagar Karnool district in Telangana. So currently నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏంటంటే మేము ఒక మ్యూజిక్ అనేది మాకు చాలా ఇష్టం అన్నమాట. అంటే నాకు చాలా మ్యూజిక్ అంటే ఇష్టం. సో చిన్నప్పటి నుంచి నేను అంటే బై బర్త్ నేను బ్లైండ్ అన్నమాట. సో ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అంటే మ్యూజిక్ ఏంటంటే నేను మొత్తం ఓన్గా అంటే సాంగ్స్ వినడం, అలా ఇలా చేయడం, అంటే విని నేర్చుకోవడం, ఇలా ఇంత సింగింగ్ కానీ ఇలా మ్యూజిక్ ప్లే చేయడం కానీ నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఒక 2 ఇయర్స్ 2 సంవత్సరాల క్రితం ఏమైంది, శ్రీనివాస్ అన్న మాకు ఒక దగ్గర నాకు పరిచయం అయ్యి ఒక ట్రైనర్గా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు ఆయన చాలా మాకు అన్నీ ఎలా ఉండాలి, మ్యూజిక్ అంటే ఏంటి అనేది మాకు ఆయన నేర్పించడం జరుగుతుంది. ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను నేర్చుకుంటున్నాను, ప్లస్ అందరికీ నేర్పియగలుగుతున్నాను. దీనికి అంతటికీ కారణం మా శ్రీనివాస్ అన్న. ఒకప్పుడు యాక్చువల్గా నేను ఏదో ఛాయిస్ వస్తే పోతుండే, లేదంటే లేదు. స్కూల్ తరపున కానీ లేదా అలా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ జరిగినా పోకపోతుండే. జస్ట్ మా స్కూల్ తరపు నుంచి మాత్రమే మ్యూజిక్స్కి వెళ్ళేటోడిని. అప్పుడు ఏమైంది, ఇంకా అన్న అనేది ఒకరోజు మాకు ఇలా పరిచయం అయ్యి ఇట్లా రా మా టీంలో నీకు అన్నీ నేర్పిస్తానని చెప్పి అన్న మాకు చాలా హెల్ప్ చేశాడు. సో అప్పటి నుంచి మ్యూజిక్ అనేది ఇంకా నాకు కొంచెం అంటే అప్పుడు నేర్చుకున్న దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా చేయగలుగుతున్నాను. గిటార్, పియానో, డప్పు, మౌత్ ఆర్గన్ ఇలాంటివి ఇంకా సింగింగ్ కానీ చేయగలుగుతాను నేను. సింగింగ్ చేస్తాను, గిటార్ ప్లే చేస్తాను, మౌత్ ఆర్గన్ ప్లే చేస్తాను, కీబోర్డ్ కూడా ప్లే చేస్తాను. తర్వాత మౌత్ ఆర్గన్, డప్పు కూడా ప్లే చేస్తానండి. సో మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. బై బర్త్ అంటే పుట్టినప్పటి నుంచి బ్లైండ్ అన్నమాట. చిన్నప్పటి నుంచి అంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే మా మమ్మీ అండ్ డాడీ. అంటే చాలామంది అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇలా ఉంటే తీసుకెళ్ళి వేరే దగ్గర వదిలేయడం, లైక్ అనాథాశ్రమంలో వదిలేయడం కానీ, లేదంటే వాళ్ళని చక్కగా చూసుకోకపోవడం ఇలాంటివి చేస్తారు. అంటే మ్యాక్సిమం ఇప్పుడు కొంతమంది అలాగే చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్స్లో ఒక 2-3 అలాగే చూశాను ఆ స్టేజ్లో. కానీ మా పేరెంట్స్ అయితే నాకు ఇప్పటివరకు నన్ను అలా వదిలేసుంటే నేను ఇప్పుడు ఇలా ఉండేటోడిని కాదు. సో
నేనిప్పుడు ఇంత మంచిగా ఇలా ఉన్నానంటే దానికి కారణం మా అమ్మ, నాన్న. ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మినిమమ్ వాళ్ళ కష్టం, వాళ్ళ కష్టార్జితం వల్ల నేను ఇంత పైకి ఎదిగి ఇప్పుడు ఇంటర్ చదివి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 70, 60% తెచ్చుకున్నానన్నమాట. సో, ఇంకా నా కోరికేందంటే, నేను గూడా ఏదో ఒక స్టేజ్‌కి రావాలి. ఖచ్చితంగా ఒక పాపులర్ మ్యూజిక్ ప్లేయర్ అవ్వాలనేది నా కోరిక. ఖచ్చితంగా అయ్యి చూపిస్తాను. ఎందుకంటే, యాక్చువల్‌గా మాకు గవర్నమెంట్ గూడా అంత చాయిసెస్ ఏమీ ఇస్తదా? ఇవ్వదా? మాకు గూడా అంత ఐడియా లేదు కాబట్టి, సో, ఏం జరుగుతుందో ఇప్పుడు జనరేషన్స్ మారుతుంది గాబట్టి, సో, మాకు ఇప్పుడు బ్రతకడానికి ఏదో ఒక పని, ఒక జాబ్ ఉంటే అది అలా ఉండిపోతది. మేము ఖచ్చితంగా ఈ మ్యూజిక్, ఈ మ్యూజిక్ పరంగా నేను నా వల్ల నేను మ్యూజిక్ అయ్యి, మా పేరెంట్స్‌ని మంచిగా చూసుకోవాలనేదే నా కోరిక. ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు పాపులర్ మ్యూజిక్ ప్లేయర్ ఖచ్చితంగా అయితాను. ఇంకోటేంటంటే, మాకిప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అంటే బస్సులు, వీటి వల్ల గూడా మేము చాలా ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొంటున్నాం. కొన్నిసార్లు ఏంటంటే, మేము ఎక్కడైనా బయటికెళ్ళాలనుకుంటే, ఎక్కడికైనా బయటికెళ్ళాలనుకుంటే, ఇప్పుడు మేమొచ్చి అక్కడ బస్ స్టాప్‌లో నిలబడితే, ఆ బస్సులు కొంతమంది అనౌన్స్ చెయ్యరు. లైక్ విలేజెస్ నేమ్స్ గానీ, సిటీ నేమ్స్ గానీ అనౌన్స్ చేయడం లేదు. సో, అలా చేయకపోవడం వలన కొంచెం ఇబ్బందిగా అయితుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. సో, కొంచెం సో, ఇది చాలా కష్టంగా ఉంటుందన్నమాట. చాలా కష్టం. సో, ఇంకోటేంటంటే పక్కల వాళ్ళని ఎవరినైనా అడిగినా వాళ్ళు ఏదో రకంగా చూడడం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మేము చాలా ఫేస్ చేశాము. ఇంకోటేంటంటే ఒకప్పుడు ఫ్రెండ్స్ గూడా కొంతమంది అలా ఇలా ఎగతాళి చేసేవాళ్ళు మమ్మల్ని. బట్ ఇప్పుడు వాళ్ళు నన్ను ఎగతాళి చేయడం గాదు. వాళ్ళే ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్‌ని గూడా నేను ఎదుర్కొన్నాననమాట. సో, నా కోరికేంటంటే అలా ఉండకూడదు. నేను అందరితో సమానం అనుకోనేలా ఉండాలనేదే నా కోరిక. ఉంటున్నాను, ఉంటాను. అది. ఇంకోటేంటంటే ఇక్కడ బస్సులో ట్రావెలింగ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌లో ఎదుర్కొన్నాను నేను. అంటే హెల్పింగ్ ఉండదు. అంటే కండక్టర్స్ కానీ, అక్కడ ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్న సమయంలో వాళ్ళు కరెక్ట్‌గా చెప్పకపోవడం, ప్లేసెస్ అనౌన్స్ చేయకపోవడం, ఇలాంటివి చాలా జరుగుతాయి. కొన్ని సార్లు ఏడో తెలియని కాడ దింపుతారు. అక్కడి నుంచి మళ్ళీ మేము ఎవరినైనా అడిగితే వాళ్ళు సమాధానాలు గూడా చక్కగా కరెక్ట్‌గా చెప్పరు మాకు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను నేను. సో, ఇవన్నీ మారాలి. మేము గూడా అందరిలాగే చేయగలమనే ఒక కాన్ఫిడెన్స్ మాలో పెరగాలి. అందుకు దానికి మీరు కూడా ఏదో ఒక ఇవన్నీ మారడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే బ్లైండ్స్, నార్మల్స్ అనేది ఏం లేదు. జస్ట్ మేము బ్లైండ్స్ మాత్రమే. కానీ మీరు చేసేలాగా మేము గూడా చేస్తాం. మీరు చేసే పనుల కంటే ఎక్స్‌ట్రానే చేస్తాం. కాకపోతే కొంచెం టైం పడతది మాకు అంతే. ఇప్పుడు మీకు మాకు ఉన్న డిఫరెన్స్ ఏం లేదు. మీరు చూస్తారు, మేము చూడం అంతే. కానీ మాకు చూపుతో పని లేదు. మైండ్ మంచిగా పని చేస్తది. బ్రెయిన్ ఉంటే చాలు ఏ పనైనా చేయొచ్చు. మనం అయినా కళ్ళతోని చూస్తాం గానీ పని చేయలేం గదా! చేతులున్నాయి చేసుకుంటాం. కానీ మాకు కొంచెం అనుకూలంగా అంటే మాకు కొన్ని సహకరించాలి. ఇప్పుడు ఈ ట్రావెలింగ్ పరంగా గానీ, హెల్పింగ్ పరంగా గానీ చాలా పరిస్థితులను ఎదుర్కోవడం జరిగిందండి. మా పేరెంట్స్ గూడా చాలా బాధపడతారు అప్పుడప్పుడు. వాళ్ళు గూడా వాళ్ళని నాకు అనిపిస్తది అనవసరంగా అంటే
వాళ్ళని నేను ఇబ్బంది పెడుతున్నానేమో అని చెప్పేసి నాకు చాలా బాధగా ఉంటుంది. కొన్ని సార్లు వాళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అలా ఉండిపోతాను. ఎందుకంటే నా వల్ల వాళ్ళు బాధపడుతురేమో అనే ఫీలింగ్ నా లోపల ఉంటుంది. సో ఇదండి నా స్టోరీ. థ్యాంక్ యూ. అంటే ఇది ఏంటంటే మీకు అందరికీ తెలియాలి కాబట్టి నేను ఇదంతా చెప్పాను. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఏది అడిగితే అది ఇస్తారు. చాలా మంచిగా అన్నీ చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ ఫ్లో కొట్టు, అదే బీట్ ఇంతసేపు అది. గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, ఆడుకోవాలి పువ్వలాగా ఆడుకుంటాను ఈ జంట గోరింకని. పువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, తొడు కోసం తొడుతోటే వయసిది తెలుసుకో అమ్మాయి గారు. పాపం అంత
పాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆటము కిందే వ్యామోహం చేరుకున్నానని ఆట పట్టించకు చేరుకున్నానని నన్ను దోచేయకు చుట్టుకుంటాను సుడిగాలిలా గోవా గోరెంకతో ఆడిందిలే బొమ్మలాట హాయ్ అందరికీ కూడా నమస్కారం. నా పేరు శ్రీనివాస్, స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపైర్డ్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ని. చూశారు కదా మా పిల్లల టాలెంట్ ఏందో. సో అందరు కూడా చదువుకున్న వాళ్ళే, వాళ్ళ టాలెంట్ గుర్తించి ఇవాళ ఎన్నో ఆపర్చునిటీ కోసం చూస్తున్నా కూడా ఎవరు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వట్లేరు. అయితే ప్రైవేట్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఏ ఆర్గనైజేషన్ ఉండొచ్చు. ఒక విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ అంటే ఒక బ్లైండ్ పర్సన్స్ అనేది ఎక్కడ ఆపర్చునిటీస్ రావు అని అనుకుంటున్నారు. సీరియస్లీ చెప్తున్నా. కానీ ఇవాళ స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ ఒకటే కాన్సెప్ట్లో ముందుకు వచ్చేది. ఒక సింగింగ్ రూపంలోనే కాదు, సింగింగ్ నేర్చుకోవడమే కాదు, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఐటీ నేర్పించడం, దాంట్లో ఇన్డెప్త్గా నేర్పించడం, షార్ట్కట్కి చాలా ఈజీగా నేర్పించడం, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించడం, వేదాస్ నేర్పించడం, యోగా నేర్పించడం. సో ఎంతోమందికి కొంచెం డిజీజ్ కూడా ఉంటుంది, సమ్ ప్రాబ్లమ్స్తో ఉంటుంది, కొంచెం స్ట్రెస్తో కూడా ఉంటుంది. దానివల్ల యోగా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇవాళ 5 కాన్సెప్ట్ల ట్రైనింగ్తో ముందుకు రావడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ 9 months అవుతుంది మేము ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి. ఈ కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఇవాళ ఆల్మోస్ట్ 111 members ట్రైనింగ్ తీసుకున్నారు. ఇవాళ 67 members ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఇది 9 months మా స్ఫూర్తి ప్రగతుల ఆర్గనైజేషన్లో మెంబర్స్ ఇవాళ ఇంతమంది జాయిన్ అయ్యి ఇంతమంది కూడా ఒక ఆపర్చునిటీస్ కోసం కూడా చూస్తున్నారు. ఇవాళ నేను సొంతంగా ఇవాళ నా ఓన్గా నేను కొంతమంది ట్రైనింగ్ ఇచ్చి 9 మందికి ఆపర్చునిటీస్ ఇప్పించాను. విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ 5 మందికి, నార్మల్ పర్సన్స్కి 3కి నేను జాబ్ ఇప్పించాను. ఐటీ సెక్షన్స్లో, ఐటీ సెక్టార్లో అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో. సో ఏ రోజు కూడా మనము ఎంత బాధలు ఉన్న విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ మనం లోపల భయం అనేది ఉంటుంది, భయంతో ఉంటుంది. ఏదో ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ చాలామందికి సపోర్ట్ ఉంది, కానీ కొంతమందికి సపోర్ట్ లేదు. కానీ ఏ రోజు ఎవరిని సపోర్ట్ కాకుండా ఇవాళ ఇండిపెండెంట్గా నా దగ్గర రావాలా, సీనన్న దగ్గర రావాలా, సీనన్న దగ్గర నేర్చుకోవాలా, అంతేకాదు వీళ్ళని చూసుకొని నేను చాలా ఇన్స్పిరేషన్ అయినాను. సో నేను ఇవాళ 4 సంవత్సరాల కింద విజువల్ ఇంపైర్డ్ పైన, కానీ వాళ్ళు చాలామంది బై బర్త్ నుంచి ఉన్నారు, మిడిల్ బ్యాచ్ ఉన్నారు. సో వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినాను. ఇవాళ ఒక ఆర్గనైజేషన్ ఓపెన్ చేసి వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేద్దాం ముందుకు వచ్చాను. కానీ ఖచ్చితంగా చేసి చూపెడతాను. ఇవాళ ఇంత టాలెంట్ ఉన్నది ప్రతి ఒక్కరికి. చూడండి, ఒక సింగింగ్ గ్రూప్లో ఉండొచ్చు, ఒక మిమిక్రీ ఉండొచ్చు, ఒక వేదాస్లో ఉండొచ్చు, ఒక ఆర్టిస్ట్ చూడండి, మా దాంట్లో గిటార్ ఉండొచ్చు, కీప్యాడ్ ప్లేయర్స్ ఉండొచ్చు, మౌత్ ఆర్గన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఎక్కడ కూడా అవకాశాలు లేదు. ఎంతోమంది రోడ్ పైన పాటలు పాడుతూ ఉన్నారు సింగర్స్. ఎందుకు పాడుతున్నారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ఏ ఆపర్చునిటీస్ రావట్లేదు. అట్లీస్ట్ చిన్నగా ఒక కోరిక కోరుతున్నాం మేమంతా. ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం, ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నాం. ఫస్ట్ మేము ఆపర్చునిటీ కోసం చూస్తున్నాం. ఆపర్చునిటీస్ ఇవ్వండి అంటున్నాను. మా టాలెంట్ ఏందో మీరు చూడండి. అండ్ అంతేకాకుండా మా టాలెంట్ ఒక నార్మల్ వాళ్ళు ఆర్కెస్ట్రా చూసి ఉండొచ్చు, కానీ ఒక విజువల్ ఇంపైర్డ్ ఆర్కెస్ట్రా ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. చాలామంది రోడ్ల మీద పాడుతున్నారు, ఏరే ఇంట్లోకి ఐసై చేరే వీళ్ళకి ఇంతేరా అనుకుంటారు, చాలామంది అంటున్నారు. కానీ ఏ రోజు వీళ్ళ చూడండి, మా దాంట్లో టాలెంట్ చూడండి. ఇవాళ మేము కూడా ఒక స్ఫూర్తి ప్రగతి ఆర్కెస్ట్రా లాగా ఓపెన్ చేశాం. ఒక స్కూల్స్లో కానీ, ఇన్స్టిట్యూషన్స్లో కానీ, ఏ కాలేజ్లో కానీ, ఏ మ్యారేజెస్లో కానీ, ఏ ఫంక్షన్స్లో ఉండొచ్చు, కానీ మా టీం రెడీ ఉంది. ఇది మా టీం స్ఫూర్తి ప్రగతి విజువల్ ఇంపైర్డ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్కెస్ట్రా టీం కాదు, ఇదంతా కూడా ఒక టీం లీడర్స్ అండి మా దాంట్లో. ఇవాళ నేర్చుకున్నానికి వచ్చి నేర్పించే పొజిషన్కి వచ్చారు. ఇవాళ ఒక నేర్చుకునికి వచ్చారు ట్రైనింగ్గా, కానీ ఇవాళ ట్రైనర్గా ఆపర్చునిటీ వచ్చింది స్ఫూర్తి ప్రగతిలో. మా లాంటి అందుల కోసం ఈ స్ఫూర్తి ప్రగతి ఆర్గనైజేషన్ ఎంతో అండగా నిలిచింది. మీరు కూడా మీ వంతు సహాయం చేయాలనుకుంటే ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేయవచ్చు. ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అండ్ స్కానర్స్ వీడియోలో మరియు కింద డిస్క్రిప్షన్లో పొందుపరచబడ్డాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ అవర్ వీడియో.